నాగం జనార్దన్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఒక సాధారణ డాక్టర్గా ఆయన జీవితాన్ని మొదలుపెట్టారు. తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి 1978 నాగర్ కర్నూల్ నుండి మొదటిసారిగా గెలిచారు. తర్వాత అన్న ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు రాజకీయాల్లోకి ప్రవేశించి 1983-85లలో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన ముక్కుసూటితనం నచ్చక 1989లో టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి నిరాకరించింది. దాంతో నాగం ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత కొంతకాలంలోనే తిరిగి టీడీపీలో చేరారు. 1991లో ఎంపీగా పోటీ చేసి రాజీవ్ గాంధీ హత్య అనంతరం జరిగిన ఎన్నికల వల్ల ఆయన ఓటమి పాలయ్యారు. తర్వాత 1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలుపొంది మంత్రి పదవిని చేపట్టారు. తరువాత వరుసగా 1999, 2004, 2009లో టీడీపీ తరపున గెలిచి నాగం అంటే మహబూబానగర్, మహబూబానగర్ అంటే నాగంలాగా ప్రజల్లో మమేకమైపోయారు. రాష్ట్ర టీడీపీలో ఒక బలమైన నేతగా ఎదిగి తెలంగాణ పోరాటంలో తన వాణి బాణి వినిపించి తమ అధినేత చంద్రబాబుని ఒప్పించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి అనుకూలంగా లేఖ ఇప్పించిన తెలుగుదేశం పార్టీ నేతల్లో ఈయన ముఖ్యుడు. కొన్ని అనుకోని పరిణామాల వల్ల 2011లో టీడీపీ నుండి సస్పెండ్ చేయబడ్డారు. తర్వాత తెలంగాణ నగారా సంస్థని స్థాపించి తను రాజీనామా చేసిన స్థానం నుండే తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేసి మళ్లీ అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. నాటి నుండి 2014 ఎన్నికల ముందు వరకు ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక ప్రముఖ ముఖ్య పాత్ర పోషించారు. 2014 ఎన్నికల ముందు తన తెలంగాణ నగారా పార్టీని బీజేపీలో విలీనం చేసిన నాగం బీజేపీలో చేరారు. 2014 ఎన్నికల్లో బీజేపీ టీడీపీ అలయన్స్లో బీజేపీ తరపున మహబూబానగర్ ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయన బీజేపీలో క్రియాశీలకంగా కొనసాగుతున్నా ఆయనకి సరైన గుర్తింపు లేదు. నాగం జనార్దన్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై అనేక కేసులు వేసినందున మరియు బీజేపీ టీఆర్ఎస్ సంబంధాలు మెరుగవుతున్నందున బీజేపీ వారు నాగంతో అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. బీజేపీలో నాగం అసంతృప్తిగానే కొనసాగుతున్నారు. అయితే స్థానికంగా బీజేపీకి బలం లేదు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే రాబట్టుకోవాలి అని భావించిన నాగం జనార్దన రెడ్డి త్వరలో టీడీపీ గూటికి చేరనున్నారు. ఈ విషయంపై ఇప్పటికే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుని కలిసి చర్చించారని, చంద్రబాబు కూడా నాగం సొంత గూటికి రావాలని అనుకోవటం మంచి పరిణామం అని, ఆయనకి పార్టీలో సముచిత స్థానం ఇస్తాము అని స్వయంగా నాగంకే హామీ ఇచ్చారు అని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డి చంద్రబాబుల భేటీకి టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ముఖ్య పాత్ర పోషించారు. దీనికి బలాన్ని చేకూరుస్తూ నాగం కూడా ఇటీవల వరుసగా అనేక ఇంటర్వ్యూలలో, మీడియాలో కూడా చంద్రబాబుకి టీడీపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. సో నాగం జనార్దన రెడ్డి అతి త్వరలో టీడీపీ గూటికి చేరబోతున్నారు అని ప్రచారం జరుగుతోంది. వేచి చూద్దాం ఏం జరుగుతుందో. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.